హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు నేను రెసిపీ అయితే ఏం చేయలేదు. గత 4 రోజుల నుంచి నేను ఏమి చేయడం లేదు. వీడియోలు అయితే అసలు అప్లోడ్ చేయడం లేదు. ఏదో షార్ట్స్ మాత్రం అప్పుడప్పుడు పెడుతున్నాను. కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగలేక నేనేమి చేయటం లేదనమాట. ఇంకా అది ఒక కారణం అయితే ఇంకో కారణం ఏంటంటే చేసినా కానీ పెద్దగా వ్యూస్ రావటం లేదు, సబ్స్క్రైబర్స్ రావటం లేదు. షార్ట్స్కి అయితే అప్పుడప్పుడు సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారులేండి. కాకపోతే మామూలుగా లాంగ్ వీడియోస్కి అయితే అసలు వ్యూసే రావటం లేదు. అంటే నేను కూడా ఖచ్చితంగా ఒక్కోసారి ఒక 2-3 రోజులు అటు ఇటు అవుతుంది అనుకోండి, కంటిన్యూస్గా పెట్టడం లేదు. పెట్టినా కానీ అవి తక్కువగా వస్తున్నాయి అన్నమాట. అంటే కొందరివి ఇంతకన్నా కొంచెం తక్కువ రేంజ్లో ఉన్నా కానీ వాళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయి. అంటే రావాలి పాపం ఎవరికైనా, కానీ నాకు మాత్రం రావటం లేదు. ఇంకా నిరాశ పడతాం కదా అట్లా ఉంటే. వస్తలేవు ఏం చేయాలన్నా డీలా పడిపోతాం. అదొకటి. హెల్త్ బాగాలేదు, ఇంకొకటి మనసంతా బాగలేదన్నమాట. ఎందుకో అప్పుడప్పుడు అట్లా అవుతూ ఉంటుంది. మన మనసు బాగుండి ప్రశాంతంగా ఉంటేనేమో అన్నీ చేయాలనిపిస్తుంది. మనసు బాగాలేకపోతే మాత్రం ఏది చేయాలన్నా కానీ ఒక రకమైన విసుగ్గా ఉంటుంది, చేయాలి అనిపించదు. అందులో నా సెల్ కూడా మంచి క్లారిటీ ఉందో లేదో ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. నాకైతే నేను ఎప్పుడో కొనిందనమాట. ఇది కంప్లీట్గా 5 ఇయర్స్ అయింది నేను ఈ సెల్ కొని కూడా. నాకేంటంటే ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కదా, చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని చేస్తున్నాను. కాకపోతే ఇంతకుముందు అయితే స్కూల్లో జాబ్ చేసేదాన్ని కదా, హ్యాపీగా రోజులన్నీ గడిచిపోయినాయి. ఇప్పుడైతే అలా కాదు కదా. మా ఇంట్లో ఉంటే ఒక మెంటల్ టెన్షన్ లాగా ఉంటుంది మనుషులకు ఎవరికైనా కానీ. ఇలాంటి టెన్షన్లన్నీ దూరం పెట్టుకోవచ్చని ఏదో ఒకటి ఇది వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. కాకపోతే అది మాత్రం కరెక్ట్గా పోవటం లేదు. అంటే కొంతమందికి అయితే తొందరగా అయిపోతుంది, కొంతమందికి మాత్రం అంటే 3-4 ఇయర్స్ నుంచి చేసేవాళ్ళు కూడా ఉన్నారులేండి పాపం. అట్లాంటి వాళ్ళకు కూడా ఇంకా అవటం లేదు. నేను ఆశపడటంలో ఇది కరెక్ట్ ఏమీ అనిపించడం లేదు. ఓకే, చేస్తున్నాను. అంటే 2021లో ఒకసారి వీడియోస్ తీసిన, అప్పటికన్నా ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు నాకు మళ్ళీ అనిపిస్తుంది, ఎందుకు ఇంట్లో కూర్చొని ఊరికే స్కూల్కి ఎక్కడైనా చూసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ నాకు మైగ్రేన్ ప్రాబ్లము, హెడేక్ బాగా వస్తుంది. ఇంకా పిల్లల అల్లరి అసలు భరించలేను, కోపం ఎక్కువ వస్తుంది అనమాట. కాబట్టి అలా వీటి కారణం మూలాన నేను ఇంట్లో ఉండడం అంతే. అంటే మామూలుగా ఇప్పుడైతే కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎట్లా ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కదా, పర్ఫెక్ట్గా పని చేయాలి, అన్నీ A to Z వరకు అయితే పర్ఫెక్ట్గా ఉండాలి, కంప్లీట్గా ఉండాలి, అలా ఉంటుంది. మామూలుగా గవర్నమెంట్ స్కూల్ అలా కాదు. ఇప్పుడైతే గవర్నమెంట్ స్కూల్ కూడా కొన్ని బాగానే ఉంటున్నాయి. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయితే చాలా ఘోరం. మేము చదువుకున్నప్పుడైతే ఒక విషయం చెప్తాను వినండి. నేను 6వ క్లాస్ చదివేటప్పుడు మామూలుగా అప్పుడు నాకు 11 ఇయర్స్ ఉంటాయి. అయితే మాకు 5th క్లాస్లోనే ఆ మాత్రలు అంటారు కదా హిందీలో, ఆలు తెలుగులో అంటాం. ఆ మాత్రలు అయితే హిందీవి నేర్పించారు. ఓన్లీ ఆ టు రా వరకే. బారక్కడి అంటే కూడా అప్పుడు ఏంటో తెలియదు. తర్వాత 6th క్లాస్కి రాగానే ఏకంగా టెక్స్ట్ బుక్సే ఉన్నాయి అప్పుడు. ఆ టెక్స్ట్ బుక్ ఎలా చదవాలో కూడా నాకైతే అర్థమయ్యేది కాదు. హిందీ టీచర్ చెప్తుంటే కూడా ఊరికి ఏదో ముఖం చూసేవాళ్ళం. ఎవరికో ఒకరికి అర్థమయ్యేదేమో కానీ చాలామంది అయితే ఇట్లా ముఖం చూసుకుంటూనే కూర్చునేటోళ్ళము. ఇంకా కాకపోతే ఎగ్జామ్ టైంలో మాత్రం ప్రతి సబ్జెక్ట్లో నాకు యావరేజ్గా 40, 45, 50 లోపట్ల వచ్చేవి. అంటే చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదేమో. ఇప్పుడు పిల్లలైతే కొందరు ఎల్కేజీ నుంచే ఎంత యాక్టివ్గా చదువుతారు కదా. కాకపోతే హిందీలో మాత్రం ఎప్పుడు 90 అబోవ్ వచ్చేవి. నేను పరేషాన్ అయ్యాను, ఎందుకబ్బా నాకు వేరే దాంట్లో రావు, హిందీలో మాత్రం 90 అబోవ్ వస్తాయి, ఎందుకు ఉండొచ్చు అనుకున్నాం. అయితే ఆ హిందీ టీచరు పాపం పక్కనే ఉండేది. వాళ్ళ ఇంట్లోనే మేము రెంట్కు ఉండేవాళ్ళం అప్పట్లో. అయితే ఒకసారి పిలిచి, పాప ఇక్కడ రా, ఈ మార్క్స్ కౌంట్ చేయని కూర్చోబెట్టుకుంది. తను కరెక్షన్ చేస్తూ ఉంది అద్దాలు పెట్టుకొని, ఇలాగే టకా 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 దిద్దేస్తుంది. నేను అనుకున్నాను క్వశ్చనే రాసిన. నేనైతే మళ్ళీ ఆన్సర్ అంటే నాకు తెలియదు అసలు. ఆన్సర్ ఇట్లా రాయాలా, దీనికి ఇది ఆన్సర్ ఉంటుందని. అక్కడ పర్ఫెక్ట్గా చదవడానికి నేర్చుకోవడానికి వస్తాయి కదా, మిగతాయన్నీ రాసేది. అయితే అట్లా రాయకుండా ఉన్నా కానీ ఈమె ఎట్లా మార్కులు వేస్తుందబ్బా అని అనిపించేది. ఇంకా అది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అక్కడ ప్రిన్సిపల్ మళ్ళీ చెకింగ్లు అవి ఏమి ఉండవు కదా. ఇప్పుడు మామూలుగా పెద్ద స్కూళ్ళల్లో అయితే అన్ని చెకింగ్లు ఉంటాయి, బుక్స్ కరెక్షన్స్,
పేపర్స్ మళ్ళీ రీచెక్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి భయంగా టీచర్లు అట్లా చేస్తారు. అప్పట్లో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ప్రతి పిల్లలకి నాకనే కాదు, చదివే పిల్లలకి అంతే, చదవని పిల్లలకి అంతే 90 అబోవ్ మార్క్స్ వచ్చాయన్నమాట. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఓహో మేము సరిగా చదవకపోయినా రాయకపోయినా క్వశ్చన్కి మళ్ళీ క్వశ్చనే రాసి పెట్టినా పాపం ఈ టీచర్ ఇట్లా మార్కులు వేస్తుందంటే చాలా గ్రేటు. చదివేది కాదనమాట, టక 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 దిద్దేసేది. నాకు అప్పుడు అనిపించింది ఎట్లయితే ఏముందిలే మార్కులు అయితే వచ్చాయి అనుకున్నాను. అంటే ఇప్పుడు ఖాళీగా ఇంట్లో ఉంటున్నా కదా, ఒక్కొక్కటి అన్నీ గుర్తుకొస్తుంటాయి అన్నమాట. నాకే నవ్వొస్తుంది. మామూలుగా అయితే నేను రాసేదాన్ని బట్టి రాసి చూస్తే ఏ రెండో మూడో నాలుగో మార్కులు వచ్చాయి, అంతకంటే ఎక్కువ కాదు. 90 అబోవ్ వచ్చిందంటే అక్కడ నేను అంతగానం చదువుతాను కాదు, ఆ టీచర్ పాపం అట్లా కరెక్షన్ చేస్తుందంటే ఆమె ఇష్టం వచ్చినట్టు గుడ్డిగా. ఇంక అక్కడే గవర్నమెంట్ స్కూల్ అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదుగా అప్పట్లో. అంటే ఇది ఈనాటి సంగతి కాదు, 46 ఏళ్ళ ముచ్చట అనమాట. ఓకేనా, ఇది సంగతి.